ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా గానీ కేటీఆర్, కేసీఆర్ గారి ఈనో ఆహ్, పోస్టర్‌లయితే చాలా వైరల్‌గా మారినాయి. అయితే ఎక్కడ చూసినా గానీ మనము ఈ పోస్టర్‌లే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈనో పోస్టర్‌లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం చూసుకోవచ్చు. ఇక్కడ అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్‌గానే దావోస్ వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచయితే అనేక పెట్టుబడులయితే తీసుకురావడం జరిగింది. 1,78,000కు పైగా పెట్టుబడులయితే తీసుకురావడం జరిగింది. గతంలో కూడా ఇంతకుముందు వెళ్ళినప్పుడు కూడా 40,000 పెట్టుబడులయితే తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడైతే దానికి 4 రేట్లు ఎక్కువనే తీసుకురావడం జరిగింది. సో, ఈ పెట్టుబడులతో అనేక మార్గాలు అంటే అనేక ఆహ్, చాలా చేయబోతున్నామని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఎవరైతే కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో లీడర్స్. సో, ఈ పెట్టుబడులతో మంచి ఐటీ హబ్స్ తీసుకొస్తున్నాము. అంటే మంచి ఐటీకి సంబంధించిన ఏవైతే ఉంటున్నాయో అవన్నీ తీసుకొస్తాము. హైదరాబాద్‌ని డెవలప్ చేస్తాము. అదే విధంగా ఇప్పుడు గ్రామాలు కూడా ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ గ్రామాలను కూడా మేము డెవలప్ చేస్తున్నాము. గ్రామాలకు, రైతులకు కూడా డెవలప్ చేయబోతున్నాము ఈ పెట్టుబడులతో అంటూ అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో సో, ఇప్పుడు ఈ పెట్టుబడులతో ఈ గత అంటే 50,000కు పైగానే ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి అన్నట్లు కూడా చెప్తున్నారు. అదే ఇప్పుడు ప్రెజెంట్ మనం చూసుకున్నట్లయితే గనక హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా గానీ ఈ ఫ్లెక్సీలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏవైతే పోస్టర్‌లు అదే విధంగా బ్యానర్‌లు ఇప్పుడు ప్రెజెంట్ మనం చూసుకున్నట్లయితే గనక గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఈ ప్రాంతంలో మాత్రం చాలా పోస్టర్‌లు అయితే పెట్టడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏ విధంగా అయితే పెట్టారో. అయితే ఆ ఫ్లెక్సీ మీద కూడా మనం చూడొచ్చు. పెట్టుబడులు చూసి కడుపు మంట వాడండి ఈనో ఆన్ కడుపు మంట గాన్. అంటే మా పెట్టుబడులు చూసి మీకు చాలా కడుపు మంట ఇస్తుందని చెప్పేసి ఇలా ఒక పోస్టర్ అయితే పెట్టడం జరుగుతుంది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కూడా దీనికి స్పందించడం జరుగుతుంది. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు 1,78,000 కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చారో సో అప్పటి నుంచే బీఆర్ఎస్ నేతలు కానివ్వండి అంటే బీఆర్ఎస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పటి నుండే చాలా మాట్లాడడం అయితే జరుగుతుంది. అంటే ఈ పెట్టుబడులు తీసుకురావడం కాదు చేసి చూపించాలి, మాకు ప్రతి లెక్క చూపించాలి. గతంలో కూడా 40,000 కోట్లు అయితే తీసుకురావడం జరిగింది. సో మరి ఆ 40,000 కోట్లు ఏం చేశారు అవి కూడా మాకు లెక్క చూపించాలంటే అయితే బీఆర్ఎస్ నేతలు గట్టిగానే అడుగుతున్నారు. సో అదే విధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు కేటీఆర్ గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో సో ప్రతి ఒక్కరైతే ఇవన్నిటిని చూసి కడుపు మంట అంటే అసలు జీర్ణించుకోలేకపోతున్నారంటూ సో ఆ ఉద్దేశంతోనైతే ఈ పోస్టర్లు అయితే వేయడం అయితే జరిగింది. అదే విధంగా ఇప్పుడు ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో కూడా చూద్దాము. అంటే ప్రజలు కూడా అసలు ఈ పోస్టర్ల గురించి ఏమనుకుంటున్నారు, అదే విధంగా ఈ పెట్టుబడుల గురించి ఏమనుకుంటున్నారు, మరి ఈ పెట్టుబడులతో పాటు ఏం చేస్తే బాగుండు, ప్రజల ఒపీనియన్ ఏంటి, సో వాళ్ళ ఒపీనియన్ కూడా కనుక్కుందాం. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం అయితే మెయిన్ అయితే ఐటీ ఫోకస్ చేసింది. అంటే ఐటీ పరంగా డెవలప్ చేయాలి. సో నేషనల్ పరంగా ఇది కొంచెం ఇంటర్నేషనల్తో లింకప్ చేసుకొని ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్లాలంటూ రేవంత్ రెడ్డి గారు అయితే ఆలోచన చేస్తున్నారు. మరి ఓన్లీ ఐటీ ఒకటేనా, మరి రైతులకు సంబంధించి కూడా ఏమైనా చేయబోతున్నారా, అంటే గ్రామాలకు సంబంధించి ఇప్పుడు ఏవైతే విలేజెస్ ఉన్నాయో అవి గత ప్రభుత్వంలో కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఎంతసేపు హైదరాబాదే ఎక్కువ డెవలప్ అయింది. బట్ తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే కనుక గ్రామాలు అంతంత మాత్రానే ఉన్నాయి అన్నట్లు మనకు ఇప్పటికీ కూడా తెలిసిందే. సో అందుకే కూడా ఒక బీఆర్ఎస్ పోవడానికి కూడా అంటే బీఆర్ఎస్ ఓడిపోవడానికి కూడా ఇది కూడా ఒక రీజన్ కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో ఇన్ని పెట్టుబడులు తీసుకొస్తున్న రేవంత్ రెడ్డి గారు సో మరి ఇప్పుడు గ్రామాల్లోనే ఏమైనా డెవలప్ చేయబోతున్నారా, అదే విధంగా అక్కడ ఉన్న రైతులకు కూడా ఏమైనా డెవలప్ చేయబోతున్నారా. సో అదే విధంగా ఇప్పుడున్న ఇక్కడ ఐటీ వాళ్ళకైతే 50,000 ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి అన్నట్లయితే ప్రకటించారు. సో మరి ఈ 50,000 ఉద్యోగాలు నిజంగానే వస్తున్నాయా, అంటే ఈ పెట్టుబడులతో 50,000 ఉద్యోగాలు వస్తాయా, ఐటీ కూడా డెవలప్ అవుతుందా, ఇవన్నీ పూర్తి డీటెయిల్స్ అయితే మరి ఒకసారి ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు అనేది కూడా ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ప్రజెంట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక పరిస్థితి అయితే అంటే బీఆర్ఎస్ ఇలా ఇప్పుడు అక్కడ చూడొచ్చు ఏ విధంగా అయితే మాడిఫై అంటే ఏ విధంగా గ్రాఫిక్స్ చేసేసి ఎలా చేశారో అయితే మనం చూడొచ్చు. కేసీఆర్ గారి పోస్టర్ కూడా చూడొచ్చు. అంటే కేసీఆర్ గారి ఫేస్ పెట్టేసి కేసీఆర్ గారి ఏదైతే బాడీ ఉందో బాడీ పెట్టేసి సో అలా కడుపు మంట అని చెప్పేసి అయితే ఒక పోస్టర్ అయితే పెట్టడం జరిగింది. సో మళ్ళీ ఒకసారి పోస్టర్ని అయితే చూద్దాము. సో పెట్టుబడులు చూసి కడుపు మంట వాడండి ఈనో ఆను కడుపు మంట గాన్ అని చెప్పేసి అయితే పోస్టర్లు అయితే పెట్టడం జరిగింది. ఇట్లా సో ఇది మనకు గచ్చిబౌలిలోనే కాదు హైదరాబాద్లో ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు పోస్టర్లు అయితే కలగడం రేపుతున్నాయని చెప్పొచ్చు. అంటే మనకి పోస్టర్లు ఎక్కడ చూసినా కానీ చాలా వైరల్గా మారినాయి. అంటే ఇక్కడనే కాదు ఎక్కడ ఫ్లైఓవర్ల దగ్గర కానివ్వండి, అదే విధంగా చాలా బస్ స్టాప్లలో పోస్టర్స్ కానివ్వండి, బ్యానర్స్ కానివ్వండి, ఇట్లా ఫ్లెక్సీలు అయితే చాలా
మటుకైతే పెట్టారు. సో అదే విధంగా ఇప్పుడు మరి ప్రజలు ఏమనుకుంటారు, ఈ పెట్టుబడులతో 1,78,000 కోట్లు తీసుకొచ్చారు కదా, మరి ఏమనుకుంటున్నారు అనేది కూడా ఒకసారి ప్రజల మాటల్లోనే తెలుసుకుందాము. సార్, రేవంత్ రెడ్డి గారు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. 1,78,000కు పైగా పెట్టుబడులు అయితే తీసుకొచ్చారు. అయితే దీన్ని చూసి కేటీఆర్, కేసీఆర్ కి, బీఆర్ఎస్ నేతలకి కడుపు మంట అని చెప్పేసి అయితే ఇప్పుడు చాలా పోస్టర్లు వేస్తున్నారు. ఎవరైతే కేటీఆర్, అదేవిధంగా కేసీఆర్, ఈనో పోస్టర్లు ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి హైదరాబాద్ లో. సో దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? డెఫినెట్ గా అట్లాంటి ఈనో పోస్టర్లు అట్లాంటి వేయడం మంచిది కాదు. ఎందుకంటే పెట్టుబడులు నిజంగానే వచ్చింటే అవి అందరికీ ఉపయోగపడతాయి. వెదర్ ఇట్ ఈస్ టీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి తీసుకొచ్చాడు అని అంటే అది అందరికీ ఉపయోగపడుతుంది కదా. నిజంగా తీసుకొచ్చాడా లేదా అనేది మ్యాటర్. సో అది మనం వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఒకవేళ నిజంగానే తీసుకొచ్చి ఉంటే సో ఈ పెట్టుబడులతో ఎలాంటి డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా ఇప్పుడు మామూలుగా వెస్ట్ హైదరాబాద్ బాగా డెవలప్ అయిపోయింది ఆల్రెడీ. సో మేబీ ఇట్ సైడ్ సౌత్ హైదరాబాద్ మీద ఈయన రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టాడు. సో ఇట్ సైడ్ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం, అలాంగ్ విత్ వెస్ట్ హైదరాబాద్ అండ్ సౌత్ హైదరాబాద్. ఈ పెట్టుబడులతో 50,000 ఉద్యోగాలు రాబోతున్నాయి, ప్రైవేట్ ఉద్యోగాలు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ నేతలు కానివ్వండి, లీడర్స్. సో నిజంగానే రాబోతున్నాయా? వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సో ఇప్పుడు ఈ దావోస్ కు చాలా మంది సీఎంలు వెళ్ళొచ్చారు, చాలా సంతకాలు ఇవన్నీ ఎంఓయూలు అన్నీ అయిపోయినాయి. బట్ స్టిల్ వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్జిక్యూషన్, సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ హ్యాపెనింగ్. అదే ఎగ్జిక్యూషన్కి వచ్చేపాటికి చాలా అవ్వట్లేదు. సో అవి ఎగ్జిక్యూట్ అవుతే అట్లీస్ట్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. సో అప్పుడు మనం ఉద్యోగాల గురించి ఆలోచించవచ్చు, రావచ్చు. అదే విధంగా ఈ పెట్టుబడులతో పాటు అంటే విలేజెస్ లో, గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? గ్రామాల్లో అంటే ఇప్పుడు కొన్ని హామీలు ఈయన మన పింఛన్ పెంచుతా అన్నాడు, అవన్నీ ఇంకా జరగలేదు. సో మెయిన్లీ బస్సు ప్లస్ గ్యాస్, ఈ రెండు తప్ప ఇంకా ఏవి మూవ్ అవ్వట్లేదు. సో ఇఫ్ ఈ మూవ్స్ ఆల్ దోస్ థింగ్స్ కొంచెం బాగుంటుంది, ఇంకా కొంచెం ట్రస్ట్ ఏర్పడుతుంది గవర్నమెంట్ మీద. ఈ పెట్టుబడులతో మీకు అంటే మీ ఒపీనియన్ ప్రకారం అయితే ఇలా చేస్తే బాగుంటుందని మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? అంటే ఓకే, పెట్టుబడులు ఇప్పుడు తీసుకొచ్చినాడు కరెక్టే. సో మేబీ ఆఫ్టర్ 6 months ఆర్ ఆఫ్టర్ 8 months, ఆఫ్టర్ 1 year వీ షుడ్ షో సమ్ ప్రోగ్రెస్. అంటే ఇప్పుడు ఈయన ఇన్ని సంతకాలు తీసుకొచ్చి, సపోజ్ ఐ థింక్ 11-10 ఎంఓయూలు ఉన్నాయి కదా, వాటి ప్రోగ్రెస్ ఏంది అది కూడా ప్రజలకు చూపించాలి. సో నేను 10 ఎంఓయూస్ తీసుకొచ్చిన, 1 ఎంఓయూ ఇంతవరకు వచ్చింది, అట్లా మేబీ ఇఫ్ ఈ షేర్ సమ్ ఫీడ్బ్యాక్ ఆన్ దట్ బెటర్, బాగుంటుంది. ఇప్పుడు నేను 10 ఎంఓయూలలో ఈ ఎంఓయూ ఇంతవరకు వచ్చింది, ఈ ఎంఓయూ ఇంతవరకు వచ్చింది అని చూపిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అదే విధంగా అంటే ఇన్ని పెట్టుబడులు తీసుకొచ్చినందుకు నిజంగానే బీఆర్ఎస్ నేతలు నిజంగానే కడుపు మంటతో ఉన్నారా? అంటే నిజంగానే ఇలా మాటలు అంటూ ఉన్నారా? అట్లే మేబీ అయిండొచ్చు. ఎందుకంటే ఈయన ఎక్కువ అంటే ఎంఓయూలు ఎక్కువ తీసుకొచ్చాడు కదా. సో కడుపు మంట ఏం కాదు, కానీ మేబీ క్రెడిట్ వెళ్తుంది అన్నట్లు కొంచెం ఆలోచన చేసిండొచ్చు. సో ఏదేమైనా కానీ అది ఎగ్జిక్యూట్ అవుతే కినా అందరికీ బాగుంటుంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో 25 కోట్లు కూడా తీసుకురాలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో మొదటిసారి 40,000 కోట్లు ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక దానికి 4 రేట్లు ఎక్కువ తీసుకురావడం జరిగింది. సో దీన్ని మీరు ఎలా భావిస్తారు? వెరీ గుడ్. సి టిఆర్ఎస్ అనేది డెఫినెట్ గా చాలా ఇంప్రూవ్ చేసింది, వెదర్ ఇట్ ఈస్ తెలంగాణ ఆర్ హైదరాబాద్. సో ఇంతకుముందు ఉన్న హైదరాబాదు, ఇప్పుడు ఉన్న హైదరాబాదు, లాస్ట్ 10 years బ్యాక్, నౌ దెర్ ఆర్ సో మెనీ చేంజెస్. ఇప్పుడు ఎవరేం చేసినా టీఆర్ఎస్ ఐదర్ కాంగ్రెస్, దే బోత్ ఆర్ ఫైటింగ్, ఇట్స్ ఫైన్. ఎండ్ ఆఫ్ ద డే దే హ్యావ్ టు ఇంప్రూవ్ ది సిటీ, దే హ్యావ్ టు ఇంప్రూవ్ తెలంగాణ. అది చేస్తే బాగుంటుంది. సో మేబీ కడుపు మంట ఇవన్నీ జస్ట్ పొలిటికలైజేషన్ అంతే. మేడం, రేవంత్ రెడ్డి గారు దావోస్ వెళ్ళి 1,78,000కు పైగా పెట్టుబడులు అయితే తీసుకురావడం జరిగింది. అయితే దీన్ని ఇప్పుడు చూసి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కడుపు మంట పెట్టుకున్నారని చెప్పేసి ఒక పోస్టర్ అయితే ఇస్తున్నారు. ఈనో పోస్టర్లు ఇప్పుడు చాలా వైరల్ గా మారినాయి. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా ఇప్పుడు ఆ పోస్టర్లు అయితే చాలా కనిపిస్తున్నాయి. సో దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? మరి కడుపు మంటే ఉంది. ఇప్పుడు వాళ్ళు తేలేని సంపదని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెచ్చారంటే వాళ్ళకి మరి కడుపు మంటే ఉంటుంది బ్రో. ఎందుకంటే వాళ్ళు చేయలేకపోయారు, ఆ పని వాళ్ళు తేలేకపోయారు. అంత పెట్టుబడులనే కానీ అంతటి సంపదనే కానీ తేలేకపోయినప్పుడు మరి వీళ్ళు కడుపు మంటే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎదుటోడు మంచి ఫుడ్ తింటున్నాడంటే మట్టేసే రకం, ఎదుటోడు పైకి ఎదుగుతున్నాడంటే కాళ్ళు పట్టుకొని లాగే రకం.
అలాగే వీళ్ళ తండ్రి కొడుకులకి కడుపు మంట ఉంటుంది, కళ్ళు మంట ఉంటుంది, ఇంకేమంట అయినా ఉంటుంది. దానిలో ఈయన తేవడంలో ఒక రికార్డు కొడితే వాళ్ళ కడుపు మంట ఉండడంలో ఏమి తప్పేమీ లేదే. మండుతుంది, ఇంకా హరీష్ రావుకు మండుతుంది, ఇంకా కవితకు మండుతుంది, ఇంకా ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలకి అందరికీ మండుతుంది. ఎందుకనంటే 9 ఏళ్ళు పరిపాలించిన పరిపాలనలో కనీసం ఇప్పుడు ఆయన 9 ఏళ్ల క్రితం 2014లో ఏమని చెప్పి వచ్చారు అంటే కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ అని ఒక మాట మహిళలకు హామీ ఇచ్చి ఎక్కారు గద్దెతో 5 ఏళ్ళు చూశారు. అది కడుతున్నాం ఇది కడుతున్నాం అని మభ్య పెట్టారు, అయిపోయింది. మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు చూశారు, ఇంకో 4 ఏళ్ళు చూశారు. ఆ 4 ఏళ్లలో ఏం చేయలేకపోయేటప్పటికి విసికి వేసారిపోయి మళ్ళీ కొత్తగా రేవంత్ రెడ్డి గారిని ఎంచుకున్నారు. నేను ఇంత ముందుగా కొన్ని వీడియోస్లో ఇచ్చాను. ఒక పులి ఒక సింహం వచ్చేటప్పటికి ఏ వెన్నులో వణుకబడుతుందా మీకు, లేకపోతే మీకేమైనా భయం వేస్తుందా? ఏ పులి రంగంలోకి దిగిందని మీకేమైనా బాధ భయంగా ఉందా? జాగ్రత్తగా ఉండండి, ఎక్కడ ఎప్పుడు ఎటువంటి పంజా విసిరిద్దో తెలీదు. పులి ఒక అడుగు వెనక తగ్గిందంటే పంజా విసరడానికేనని కూడా నేను ఇచ్చాను, కామెంట్ ఇచ్చాను. అది ఎక్కడి వరకు వెళ్ళినాయో నాకైతే తెలియదు, అది నేను ఓన్గా ఇచ్చుకున్నాను. అరే అట్ట వచ్చాడో రాలేదో రేవంత్ రెడ్డి గారి మీద పడి అట్ట ఏడుతూనే ఉన్నారు. చెప్పు తీసుకొని కొడతామని ఒకళ్ళు, చాంతాడు తీసుకొని కొడతామని ఒకళ్ళు, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వేయండి నువ్వు చెప్పు తీసుకొని కొట్టేంత మొనగాడిగా అని కూడా ఇచ్చాను, నేను కామెంట్ చేశాను. ఆయన పేరేదో ఉంది, అతను ఏదో జిల్లాకి ఏదో ఊరికి ఎమ్మెల్యే అంట. జనాలు తిప్పి లాగిదన్నారు, అయిపోయింది అక్కడ సినిమా. అలా చేశారని చెప్పేసి ఇప్పుడు ఇలా పోస్టర్లు వేయడం కరెక్టే అంటారు? పోస్టర్లు ఏముంది మరి, కామెంట్లు వస్తాయి. వీళ్ళు చేసినప్పుడు జైలా, వీళ్ళు చేసినప్పుడు జందలా, వీళ్ళు ఏంటంటే సైలెంట్ గా చేశారు, ఈయన వైలెన్స్ గా చేస్తున్నాడు. పులులు ఎప్పుడు వైలెన్స్ గానే చేస్తాయి. సింహాలు పులులు అనేవి జనంలో ఉన్న వైలెన్సే ఉంటాయి, అడవుల్లో ఉన్న వైలెన్సే ఉంటాయి. ఇన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు కదా, ఈ పెట్టుబడులతో ఎలాంటి డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇక ఆయన ఏమని ఆలోచించుకొని అతను మరి అతని మైండ్లో ఎటువంటి ఉద్దేశాలు పెట్టుకొని మరి పక్క దేశం నుంచి తీసుకొచ్చారో నాకు కూడా అంత ఐడియా లేదు. కానీ మంచి ఉద్దేశాలతోనే తీసుకొచ్చారు. ప్రజలకు మేలు చేయడం కోసం, ప్రజలకు సేవ చేయడం కోసం, ప్రజలకు ఏ కష్టం ఎక్కడ వస్తే ఏవి వాడటం కోసం పట్టుకొచ్చినప్పుడు అవి వాడతారు. వచ్చిన సంవత్సరానికే మరి వేరే దేశం నుంచి అన్ని వేల కోట్లని పెట్టుబడి తీసుకొని వచ్చారంటే మరి ఆయన టాలెంట్ని, ఆయన తెలివితేటలని, అతని మేధస్ని మెచ్చుకోకుండా ఎవరు ఉండరు. మరి అవి ఎంత పోస్టర్లు ఎక్కి అంత బిర్జీలు ఎక్కి హల్చల్ చేస్తున్నాయి అంటే ఇక్కడ అతని దగ్గర దమ్మున్న మగాడు రేవంత్ రెడ్డి గారు కనుకనే వీళ్ళకి వెన్నులో వణుకైనా పుడుతుంది, కాళ్ళల్లో ఏమైనా వస్తున్నాయి అన్నమాట. కాళ్ళ కింద సముద్రాలు వస్తాయి, వెన్నులో వణుకైనా పుట్టిద్ది. ఈ పెట్టుబడులతో 50,000 ఉద్యోగాలు అయితే వస్తాయని చెప్తున్నారు ఐటీ పరంగా. సో మరి మీరేమనుకుంటున్నారు? రావాలి, 50,000 ఉద్యోగాలు రావాలి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా పోస్టులు పడాలి, తర్వాత రైల్వేలో కూడా పోస్టులు పడాలి. రైల్వే అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ విషయం. స్టేట్ గవర్నమెంట్ విషయంలో అయితే మన తెలంగాణ రాష్ట్రం వరకు 2022లో పోలీస్ డిపార్ట్మెంట్లో పోస్టులు పడ్డాయి, మళ్ళీ ఇంతవరకు లేవు. ఇప్పుడు రేపు జూన్ జూలైలో వస్తే దగ్గర 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 4 ఇయర్స్ కూడా ఎంట్రీ వస్తుంది. రేవంత్ రెడ్డి గారికి కూడా నేను కూడా ఒకటే చెప్పుకుంటున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంతవరకు ఎస్ఐలు, కానిస్టేబుల్ వాటికి పోస్టులు పడలేదండి. కొంచెం మీరు వాటి మీద కూడా దృష్టి పెట్టి యువత ఎంతో ఆశగా ఎంతో పోలీసు ఉద్యోగంలో చేరి వాళ్ళ కళలని నెరవేర్చుకొని మన రాష్ట్రానికి, మన తెలంగాణ రాష్ట్రానికి సేవ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు ఎంతో ఎదురు చూస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎస్ఐ, కానిస్టేబుల్, హోంగార్డు, సిఐ పోస్టులకి ఆర్డర్లు ఇస్తారని కోరుకుంటున్నాను. 50,000 ఉద్యోగాలు ఏంటి, డిపార్ట్మెంట్కి ఒక 50,000 చొప్పున వేసుకున్నా ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటే అన్ని 50,000 కూడా వేసేటువంటి అవకాశాలు, సందర్భాలను కూడా ఉన్నాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు అన్ని వేల కోట్లని మన దేశానికి, మన రాష్ట్రానికి పట్టుకొచ్చారనమాట. రేవంత్ రెడ్డి గారు 1,78,000 కోట్లు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది దావోస్ నుంచి. అయితే ఇప్పుడు ఇది చూసి కడుపు మంట అని చెప్పేసి కేటీఆర్ గారిది, కేసీఆర్ గారిది కొన్ని పోస్టర్లు వేస్తున్నారు. ఈనో పోస్టర్లు ఇప్పుడు హైదరాబాద్లో చాలా వైరల్ అవుతున్నాయి. సో దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఈనో పోస్టర్లు వేయటం అంటే పోస్టర్లు వేయటం కరెక్ట్ కాదు. మరి అంతకుముందు హైదరాబాద్లో కేటీఆర్ గారు కూడా దావోస్ వెళ్ళి చాలా తీసుకొచ్చారు కదా, వాళ్ళు అప్పుడు ఎలాంటి పోస్టర్లు ఏమీ వేయలేదు అనుకుంటా కదా. నెగిటివ్ చేయకూడదు, వాళ్ళ లీడర్స్ అంతా మంచి పని ఎవరు చేసినా మంచి పనే కదా. అయితే ఇప్పుడు ఇన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు కదా, మరి పెట్టుబడులతో ఎలాంటి డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? పెట్టుబడులు అంటే ఇప్పుడు మీకు ఎలా దావోస్ లో రాగానే ఫోటో దిగి సైన్ చేయటం కాదు, ఇంప్లిమెంట్ చేయాలి. ఏ గవర్నమెంట్ అయినా, అటు టీఆర్ఎస్ చేసింది,
కాంగ్రెస్ కూడా వచ్చి 1 year కదా ఇది, మనం కూడా గమ్ముని తెలుసుకోకుండా మాట్లాడకూడదు కదా, కొంచెం చేస్తే బెటర్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా రియల్ ఎస్టేట్ మీద దృష్టి పెట్టాలి. బాగా జీరోలో ఉంది రియల్ ఎస్టేట్ ఇప్పుడు. అది హైడ్రా దెబ్బకి అందరూ భయపడ్డాడు. కొంచెం రేవంత్ రెడ్డి గారు కూడా రియల్ ఎస్టేట్ మీద ఫోకస్ చేసి మాట్లాడాలి ఫస్ట్. ఎందుకంటే భయపడుతున్నారు కూడా. నేను రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లోనే ఉన్నాను, 7 months అవుతుంది, ఒక సేల్ కూడా పడలేదంటే అందరూ భయపడుతున్నారు. రియల్ ఎస్టేట్ అంటే అది చాలా పీక్ లో ఉంది. రియల్ ఎస్టేట్ నడిస్తేనే మొత్తం ఇన్కమ్ జనరేట్ అవుద్ది. ఒకసారి రియల్ ఎస్టేట్ మీద పచ్చంగా ఫోకస్ చేయాలి. ఈ పెట్టుబడులతో సుమారుగా 50,000 ఉద్యోగాలు రాబోతున్నాయని అయితే చెప్తున్నారు. మరి 50,000 ఉద్యోగాలు నిజంగానే రాబోతున్నాయి అనుకుంటున్నారు? వస్తే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? 50,000 ఉద్యోగాలు అంటే ఇంకా ఎక్కువ రావచ్చు కూడా, బెటర్. ఎందుకంటే ఈ మధ్య పెరిగిపోయింది కదా అన్ఎంప్లాయ్మెంట్, దాని గురించి. అదేవిధంగా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎక్కువ పెట్టుబడులు తీసుకొచ్చారు అని అయితే ఇప్పుడు మళ్ళీ అదే విధంగా ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు కానివ్వండి, ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం గొడవ చేస్తున్నారు, మాకు ప్రతి లెక్క చూపించాలి అది అంటూ. అదే చెప్తాను నీకు, దావోస్ లో వెళ్ళి ఫోటో సైన్ పెడితే కాదు కదా ఇక్కడ ఎన్ని వచ్చినాయి అన్నది. ఏ గవర్నమెంట్ లో అయినా అన్ని తీసుకొచ్చాం, ఎంత తీసుకోవాలి, అక్కడ జరిగేది ఎన్ని, అక్కడ పెట్టేది ఎన్ని, లాస్ట్ గా అయ్యేదాకా మనం ఏది చెప్పలేము. అగ్రిమెంట్ చేస్తారు, ఏమో ఒకవేళ ఏ రోడ్డు అడిగారు కదా, ఏనన్నారు కదా, వెనక్కి వెళ్ళిపోతాడు కదా. అన్ని అయిన తర్వాత మాట్లాడాలి మనం. మనం గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్ చాలా డెవలప్ చేశారు, కానీ గ్రామాలని అంతంత మాత్రాన్ని అంటే ఎక్కువ పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అలానే చేస్తుంది అనుకుంటున్నారా? మరి ఈ పెట్టుబడులతో అయినా కానీ డెవలప్ చేస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు గ్రామాలను డెవలప్ ఎందుకు అవ్వలేదు అనుకుంటున్నారు? తెలంగాణకు భూములు అంత రేట్లు ఉండే ఇది వరకు, డెవలప్ చేయబట్టే కదా కాళేశ్వరం తీసుకొచ్చింది. ఏదో నెగిటివ్ జరిగింది, అది వాళ్ళు మిస్టేక్ చేసుకున్నారు కాబట్టి ఓడించారు, అవునా కదా? అది జరిగింది మిస్టేక్ అని దాని మీద ఫోకస్ చేయలేదు. కాళేశ్వరం మీద సరిగ్గా కట్టలేదు, కట్టిండు కానీ గట్టిగా కట్టకపోవడం వల్ల జరిగింది మిస్టేక్. అందుకే కదా ఓడించారు. 7 కాన్స్టిట్యున్సీస్ నెగ్గింది, చిత్తూరు ఓడిపోయింది కదా బీఆర్ఎస్. అది రెక్టిఫై చేసుకోవాలి, ఇలా జరిగింది, కొంచెం మిస్టేక్ జరిగింది అని వాళ్ళు కూడా చెప్పాలి. గ్రామాల్లో రైతులకి ఎలాంటి మంచి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఫస్ట్ మంచి గుడ్ క్వశ్చన్ వేస్తాం. రైతులకు మంచి ఏంటంటే ఇప్పుడు రైతులకు మెయిన్ గిట్టుబాటు ధర ఉండలేదు ఏది. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, మనం కొనుక్కోవాలంటే కిలో టమాటా 70 రూపీస్ ఉంటుంది, ఒకసారి 10 రూపీస్ పడిపోతుంది. సమ్ రేట్ అంటూ పెట్టాలి, కూరగాయలకు ఒక రేట్ అంటూ ఫిక్స్ చేయాలి. అంటే క్రాపింగ్స్ కానీ ఇప్పుడు ఏమన్నా వరి పండించేవారు ఎక్కువ, దానికి ఏంటి షెల్టర్స్ ఉన్నాయా? లేవు, తడిచిపోవటం. గవర్నమెంట్ కూడా సబ్సిడీలు ఇస్తామని, మందు బత్తాలు సబ్సిడీలు పెంచుతామని, ఇప్పుడు కళ్యాణ మండపాలు పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు కడుతున్నారు పెళ్లిళ్ళకి కోట్లలో. రైతులకైనా కనీసం ఒక ధాన్య సేవ్ చేసుకుని కట్టొచ్చు కదా. గవర్నమెంట్ ఇన్ని కోట్లు వేస్ట్ చేస్తుంది డబ్బు, ఆ పథకానికి ఈ పథకానికి మళ్ళీ ఇస్తున్నారు. మెయిన్ గ్రామాల్లో రైతులకి వడ్లకి పెట్టుకుంటాకి ఒక మండల కేంద్రాల్లో పెద్ద షెల్టర్ లాంటివి వేయాలి. క్రాప్ రాగానే వచ్చే విధంగా చూడాలి. వెంటనే డబ్బులు కూడా వెంటనే ఎక్కువ రోజులు టైం పట్టకుండా వెంటనే కొనుగోలు చేయాలి, దళారు వ్యవస్థ వెళ్ళకుండా. ఇప్పుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అది ఏంటి, రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైస్ కలెక్ట్ చేయటం, ఆ సిస్టమ్ పెట్టాలి ఇక్కడ కూడా.